హలో, నేను మీ శేషరావు. సింహానికైనా గడ్డు రోజులు తప్పు అంటారు గ్రహ శాస్త్రవేత్తలు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ నటుడికి కష్టకాలం నడుస్తుంది. అయినప్పటికీ సింహంలాగా నిలబడేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి కత్తిఘాట్లకు గురైనటువంటి సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రికి వెళ్ళడానికి 7 ఏళ్ల బాలుడితో కలిసి ఆటో ఎక్కి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా ముంబై పోలీసులకి ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం. 7 ఏళ్ల బాలుడితోటి నడుచుకుంటూ ఆటో వద్దకు వచ్చి సైఫ్ అలీ ఖాన్ ఆటో ఎక్కి ఆసుపత్రికి వెళ్ళాడు నడుచుకుంటూ అనేది ఆయన చెప్పినటువంటి మాట. ఆ మాటలు కనుక మనకు పరిగణలోకి తీసుకుంటే 7 కత్తిపోట్లు బలంగా దిగినప్పటికీ నిజమైనటువంటి హీరోగా ఆయన నడిచి వెళ్ళాడు అని అంటే సింహం అని చెప్పి అనాల్సిందే సైఫ్ అలీ ఖాన్. అయితే ఆ కత్తిపోట్ల వెనుక జరిగినటువంటి వ్యవహారం ఏంటి, మిస్టరీ ఏంటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో ఒకటి ముంబైలో, ప్రత్యేకించి బాలీవుడ్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ ప్రచారం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్కి ఇంట్లో ఉన్నటువంటి పని మనిషితోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల కారణంగానే ఈ కత్తిపోట్ల వ్యవహారం నడిచింది అనేది ఇప్పుడు బాలీవుడ్లో నడుస్తున్నటువంటి ఒక ప్రచారం. దీన్ని గాసిప్ అనుకోవాలా, లేదంటే క్లూ అనుకోవాలా, లేదంటే పోలీసుల లీక్ అనుకోవాలా అనేది మీ ఇష్టం. కానీ బాలీవుడ్లో మాత్రం ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటనల్లో కూడా పని మనిషితోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి సైఫ్ అలీ ఖాన్కి. ఆ కారణంగానే ఈ సంఘటన జరిగింది అనేటువంటి ఒక ప్రచారం బాలీవుడ్లో జరుగుతుంది. అంతేకాదు 3 పాయింట్లు మిస్టరీగానే మారిపోయాయి. ఈ 3 పాయింట్ల వెనుక కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ 3 పాయింట్లు అని అంటే, సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైన తర్వాత 7 ఏళ్ల బాలుడితోటే వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏమైపోయారు అనేది ఒకటి. 2, ఇంట్లో కార్లు ఉన్నప్పటికీ కూడా ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక 3వ పాయింట్ ఏంటంటే, సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనప్పుడు వచ్చినటువంటి దుండగుడు ఎటు నుంచి వచ్చాడు అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. సీసీ కెమెరాలు లేవు అంటున్నారు. అక్కడ బుక్ ఏదైతే విఐపీస్ బుక్, లేదంటే విజిటర్స్ బుక్ ఏదైతే ఉంటుందో అది లేదని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ 3 పాయింట్స్ని కనుక తీసుకుంటే అసలు ఈ కత్తిపోట్ల వెనుక ఏం జరిగింది అనే దాని మీద ఒక మిస్టరీ కనిపిస్తూ ఉంది. ఆ మిస్టరీని ఛేదించేటువంటి పనిలో ఇప్పుడు ముంబై పోలీసులు ఉన్నారు. ప్రత్యేకించి దయా నాయక్, ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేశారు. చోటా షకీల్ గ్యాంగ్ తోటి ఆయన పోరాడారు అని చెప్పి ఆయనకి పేరుంది. ఎట్ ద సేమ్ టైం ఆయన పెద్ద అవినీతిపరుడు, అక్రమాలు చేసేటువంటి పోలీస్ ఆఫీసర్గా కూడా పేరుంది. సస్పెండ్కి గురయ్యి మళ్ళీ సస్పెండ్ నుంచి రివోక్ చేసుకుని ఇప్పుడు పోలీసు విధుల్లో ఉన్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లాట్కి వచ్చినప్పుడు, సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వచ్చినప్పుడు దయానాయక్ ఆ మొత్తం సీన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అసలు ఎటువైపు నుంచి దుండగుడు వచ్చారు అనే దాని మీద ఒక్క క్లూ కూడా లభించలేదు ఆయనకి. ఎలా ఎంటర్ అయ్యాడు, ఏ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ఫస్ట్, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఎలా వచ్చాడు, సంఘటన జరిగినటువంటి రూమ్కి సైఫ్ అలీ ఖాన్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి రూమ్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆయా లేదంటే పని మనిషి కేకలు వేస్తే సైఫ్ అలీ ఖాన్ ఉన్నటువంటి రూమ్కి వినిపించేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ రూమ్లోకి సైఫ్ అలీ ఖాన్ ఎందుకు వచ్చారు, బాలుడు ఉన్నటువంటి రూమ్లోకి సైఫ్ అలీ ఖాన్ ఆ టైంలో 2 గంటల సమయంలో ఎందుకు వచ్చారు, ఒకవేళ పని మనిషి కేకలు వేస్తే వినిపించేటువంటి అవకాశం ఉందా అంటే ఉండదు.
ఎందుకంటే క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి. సెలబ్రిటీస్ ఏసీ వేసుకొని లోపల పండుకొని ఉంటారు. దాదాపుగా శబ్దాలు వినిపించవు వాళ్ళకి. రాత్రి సమయాల్లో వాళ్ళని ఎవ్వరూ డిస్టర్బ్ కూడా చెయ్యరు. ఒక రూమ్ నుంచి మరొక రూమ్కి వినిపించేటువంటి అవకాశమే లేదు. మరి దొండగుడు వచ్చి బాలుడు రూమ్లోకి వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎలా వచ్చాడంటే పని మనిషి కేకేస్తే వచ్చారని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు తొలి రోజు. కానీ పని మనిషి కేకేస్తే వినిపించేటువంటి అవకాశం ఉందా? సాధారణంగా సామాన్యుల ఇళ్లలో ఏ విధంగా అయితే విస్తీర్ణం ఉంటుందో అలా ఉండదు సెలబ్రిటీస్లో. సెలబ్రిటీస్ యొక్క ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. వాళ్ళ హాలే 2-3 సామాన్యుల ఇళ్ళలాగా ఉంటుంది. దాదాపు 2-3 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని ఉంటారు. ప్లస్ వాళ్ళ ఫ్లాట్ ఒకళ్ళు తీసుకున్నా కానీ దాదాపు 5,000-10,000 చదరపు అడుగులు తీసుకుంటారు. ఎస్ఎఫ్టీ అంత ఉండేటట్టు తీసుకుంటారు. మరి ఇంత విస్తీర్ణంలో ఉండేటువంటి ఫ్లాట్లో ఒక మనిషి కేకేస్తే రెండో మనిషి వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఉండనే ఉండదు. మరి సైఫ్ అలీ ఖాన్ ఆ రూమ్లోకి ఎందుకు వచ్చారు? పని మనిషి ఉండేటువంటి రూమ్, పని మనిషి అక్కడ ఎందుకు ఉంది అసలు? ఆ సమయంలో బాలుడు అక్కడ నిద్రిస్తున్నప్పుడు పని మనిషి అక్కడ ఎందుకు ఉంది 2 గంటల సమయంలో? జనరల్గా ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ ఇళ్లలో పని మనిషితో కలిసి సెలబ్రిటీస్ ఎప్పుడు పడుకోరు, నిద్రించరు. అది ఎవరికైనా తెలుసు. బాలుడు అయినప్పటికీ కూడా, ఆవిడ ఆయా అయినప్పటికీ కూడా వేరే రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో పడుకుంటారు. అవసరమైనప్పుడు కాలింగ్ బెల్ నొక్కటమో లేదంటే ఫోన్ చేయటమో ఉంటుంది. అప్పుడు వచ్చి సహాయక సహకారాలు అందిస్తూ ఉంటారు. అంతవరకే తప్ప ఒకే రూమ్లో ఆయా పిల్లాడు పనుకునే అవకాశం లేదు. పైగా అతను 7 సంవత్సరాల బాలుడు, చిన్న పిల్లోడు కాదు. చిన్న పిల్లాడు, బాలుడైతే కాదు కదా. 7 సంవత్సరాల పిల్లాడు. 7 సంవత్సరాల పిల్లాడు పక్కన ఆయా పనుకునే అవకాశం ఉందా? 2-3 ఏళ్ల పిల్లాడైతే పక్కన పనుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మిస్టరీ అంశాలు. మరి కరీనా కపూర్ ఏమైపోయారు ఆ టైంలో? కరీనా కపూర్ ఎందుకు రాలేదు? సైఫ్ అలీ ఖాన్కి వినిపించినటువంటి కేకలు మరి కరీనా కపూర్ కూడా వినిపించాలి కదా. కరీనా కపూర్ లేదా ఆ టైంలో? ఎటుపోయినట్టు? అలాగే పెద్ద సంతానం ఉంది కదా, అమృత్ సింగ్ తోటి పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలో పుట్టినటువంటి 2 పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వినిపించలేదా? వాళ్ళు కత్తిపోట్లు జరిగినప్పుడు వాళ్ళు ఉండి కూడా ఎందుకు ఆటోలో తీసుకెళ్ళలేదు? ఆటోలోనో కారులోనో తీసుకెళ్ళలేదు. 7 ఏళ్ల బాలుడు మాత్రమే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ చూస్తుంటే గనక ప్రతి అడుగడుగు మిస్టరీగానే ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ మొత్తం సంఘటన రాజకీయ మలుపు కూడా తిరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మహారాష్ట్రలో లేదు, సెలబ్రిటీల రక్షణ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి రాజకీయ కోణం కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అందుకే ఫడ్నవీస్ వచ్చారు, మాట్లాడారు. ఫడ్నవీస్ ఏం మాట్లాడుతున్నారు? డెఫినెట్గా ఈ కేసును ఛేదించబోతున్నాము, దుండగులను శిక్షిస్తాము అని చెప్పి చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. కానీ శరద్ పవార్ లాంటి సీనియర్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే బాలీవుడ్ యాక్టర్స్కే రక్షణ లేనప్పుడు ఇక మామూలు వాళ్ళకి ఏముంటుంది అని అంటున్నారు. ఇటీవల కాలంలో సిద్దికి మాజీ మంత్రిని చంపేశారు ఎలక్షన్ ముందు. మరి లేదు, ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పేసి ఇప్పుడు విపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సల్మాన్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగింది. సల్మాన్ ఖాన్ విషయంలో కూడా ఖలిస్తానీ తీవ్రవాదులు బెదిరించి కాల్పులు జరిపినటువంటి సందర్భం, అలాగే వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం, ఇవన్నీ చూసిన తర్వాత పొలిటికలైజ్ అయిపోయింది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల సంఘటన మొత్తం రాజకీయ రంగు పులుముకున్నటువంటి క్రమంలో అసలు ఇది ఇంటిలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారమా లేదంటే బయట వ్యక్తులా అని అంటే ఇప్పుడు తాజాగా ముంబై పోలీసులు అనుమానిస్తుంది ఏంటని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఆస్తుల కోసం సైఫ్ అలీ ఖాన్ చంపేయాలనుకున్నారు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అలాంటి క్లూస్ కోసం ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. అందుకే 3 పాయింట్ల దగ్గర వాళ్ళు పోలీసులు స్టక్ అయిపోతున్నారు. వైద్యులు కూడా చెప్తున్నారు చాలా ధైర్యంగా సింహంలాగా వచ్చారు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రికి. ఒక్కడే వచ్చాడు, 7 ఏళ్ల బాలుడు మాత్రమే వచ్చాడు ఆయనతోటి అంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయినట్టు అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే పోలీసులకి క్లూ లభించేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు. బహుశా అందుకే ఫడ్నవీస్ సీఎం
త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని అంటున్నారు. మరి దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉందా, లేదంటే కుటుంబీకుల ఆస్తుల వ్యవహారమా, లేదంటే సైఫ్ అలీ ఖాన్ శత్రువులు ఎవరైనా జొరబడ్డారా, అసలు ఏం జరిగి ఉంటుంది ఈ సంఘటనలో, అసలు ఈ సంఘటన పొలిటికల్ కోణం నుంచి చూడొచ్చా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.